వెల్కమ్ టు ద ఛానల్ ఇంగ్లీష్ మీడియా అఫీషియల్. ఈ వీడియోలో ఈరోజు ద హిందూ న్యూస్ పేపర్ చదువుదాం. ప్రతిరోజు జస్ట్ 10 మినిట్స్ న్యూస్ పేపర్ రీడింగ్ మీ జీవితాన్ని మార్చేస్తుందని గమనించండి. ముందుగా న్యూస్ పేపర్లోని ఒక న్యూస్ ఆర్టికల్ని చదువుదాం. ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టుక్ డౌన్ అంటే కూల్చివేసింది అని అర్థం. టేక్ డౌన్ అంటే ఇది వర్బ్ 1, కూల్చివేయుట. టుక్ డౌన్ వర్బ్ 2, కూల్చివేసింది. టేకెన్ డౌన్ వర్బ్ 3, కూల్చివేయబడిన అని అర్థం. సో ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. టుక్ డౌన్ అంటే కూల్చివేసింది అని అర్థం. దేనిని కూల్చివేసింది అంటే 6 పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ క్రాఫ్ట్స్, పాకిస్తాన్కు చెందినటువంటి 6 ఎయిర్ ఫోర్స్ విమానాలను, ఎయిర్ క్రాఫ్ట్ అంటే విమానాలు, 6 విమానాలను కూల్చివేసింది. 5 ఫైటర్ జెట్స్, 5 ఫైటర్ జెట్స్ను కూడా కూల్చివేసింది. అండ్ ఇంకా 1 లార్జ్ ఎయిర్ క్రాఫ్ట్, ఒక పెద్ద విమానాన్ని కూడా కూల్చివేసింది అని. ఎప్పుడు కూల్చేసిందంటే డ్యూరింగ్ ఆపరేషన్ సింధూర్ ఇన్ మేలో జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ సమయంలో, డ్యూరింగ్ అంటే సమయంలో 6 పాకిస్తాన్ ఎయిర్ క్రాఫ్ట్లని, 5 ఫైటర్ జెట్స్ని, ఒక పెద్ద విమానాన్ని కూడా కూల్చివేసింది అని ద చీఫ్ ఆఫ్ ద ఎయిర్ స్టాఫ్ ముఖ్యాధికారి అయినటువంటి, ఎయిర్ చీఫ్ మార్షల్ అయినటువంటి ఏపీ సింగ్ గారు సెడ్ ఆన్ సాటర్డే రోజున చెప్పడం జరిగింది. వీ హ్యావ్ అట్లీస్ట్ 5 ఫైటర్స్ కన్ఫర్మ్డ్, 5 ఫైటర్స్ని నిర్ధారించబడింది. కిల్డ్ హత్య చేసినట్టుగా, చంపినట్టుగా నిర్ధారణ చేయబడింది. మేము ఒక 5 ఫైటర్స్ని చంపాము అని చెప్పేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చెప్పడం జరిగింది. అండ్ 1 లార్జ్ ఎయిర్ క్రాఫ్ట్, ఒక పెద్ద విమానాన్ని కూడా, విచ్ కుడ్ బి, ఆ పెద్ద విమానం అనేది అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంటెలిజెన్స్ అయినా అయి ఉండొచ్చు. ఆ పెద్ద విమానం అనేది ELINT, ఎయిర్ క్రాఫ్ట్, పెద్ద విమానం అంటే అది ఎలక్ట్రానిక్స్ ఇంటెలిజెన్స్కు సంబంధించినటువంటి విమానమైనా అయి ఉండొచ్చు, లేదా యాన్ ఎయిర్బోర్న్ ఎర్లీ వార్నింగ్ కంట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్, ముందుగా వాయు మార్గాన హెచ్చరిక చేసేటటువంటి ఎయిర్ క్రాఫ్ట్ అయినా అయి ఉండొచ్చు. అది ఎలక్ట్రానిక్స్ విమానమైనా అయి ఉండొచ్చు, ఇంటెలిజెన్స్ విమానమైనా అయి ఉండొచ్చు, లేదంటే ముందస్తుగా హెచ్చరిక చేసేటటువంటి విమానమైనా అయి ఉండొచ్చు. విచ్ వాజ్, అది టేకెన్ అవుట్ ఫ్రమ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ అబౌట్ 300 కిలోమీటర్స్, అది సుమారుగా 300 కిలోమీటర్స్ నుంచి దాన్ని తీసుకోబడింది. టేకెన్ అవుట్, బయటికి తీయబడింది. విచ్ ఈస్ ద లార్జెస్ట్ ఎవర్ రికార్డెడ్, అది అంతకుముందు ఎప్పుడు కూడా నమోదు కానటువంటిది. అంత పెద్ద విమానాన్ని ఎప్పుడు కూడా కూల్చివేయలేదు అని. రికార్డెడ్ సర్ఫేస్ టు ఎయిర్ అంటే ఉపరితలం నుంచి, సర్ఫేస్ అంటే ఉపరితలం నుంచి గాలికి ఎప్పుడు కూడా అంత పెద్ద విమానాన్ని తీసుకోలేదు. కిల్ అంటే హత్య చేయడం, చంపడం. అంత పెద్ద విమానాన్ని ఎప్పుడు కూడా కూల్చలేదు. దట్ వీ కెన్ టాక్ అబౌట్, ఎప్పుడు కూడా అంత పెద్ద విమానం గురించి మాట్లాడలేదు. హీ సెడ్ అని చెప్పాడు. వైల్ డెలివరింగ్ ద కీనోట్ అడ్రస్ ఆఫ్ 16th ఎయిర్ చీఫ్ మార్షల్, 16వ ఎయిర్ చీఫ్ మార్షల్ అయినటువంటి అతను LM కాట్రే మెమోరియల్ లెక్చర్ ఇన్ బెంగళూరులో ఒక ప్రసంగంలో, అంటే ఒక లెక్చర్లో ఆయన ఈ విషయం గురించి ఒక కీనోట్ అడ్రస్, ఒక ముఖ్యాంశం గురించి మాట్లాడుతూ చెప్పడం జరిగింది. అఫీషియల్ కన్ఫర్మేషన్ అంటే అధికారిక నిర్ధారణ అని అర్థం. అధికారికంగా నిర్ధారణ చేయబడింది. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం, ఇదే మొదటిసారి. ఏంటి మొదటిసారి అంటే ఏ సీనియర్ ఆఫీసర్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్, భారతీయ సైన్యానికి సంబంధించినటువంటి ఒక ముఖ్య అధికారి హ్యాస్ అఫీషియల్లీ కన్ఫర్మ్డ్, అధికారికంగా నిర్ధారించాడు, కన్ఫర్మ్ చేశాడు. ఏం కన్ఫర్మ్ చేశాడంటే బ్రింగింగ్ డౌన్, కూల్చడం జరిగింది. బ్రింగింగ్ డౌన్, కూల్చడం అనేది పాకిస్తానీ ఎయిర్ అసెట్స్, పాకిస్తాన్కు చెందినటువంటి ఎయిర్ అసెట్స్ అంటే వైమానిక ఆస్తులు లేదా వైమానిక స్థావరాలు అంటే విమానాలు ఉంచేటటువంటి స్థావరాలు, వాటిని కూల్చడం జరిగింది. డ్యూరింగ్ ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కి చెందినటువంటి
ఎయిర్ అసెట్స్ వైమానిక స్థావరాలను కూల్చడం జరిగింది అని చెప్పేసి నిర్ధారణ చేశాడు. ద షాబాజ్ జాకోబాబాద్ ఎయిర్ ఫీల్డ్, షాబాజ్ జాకోబాబాద్ ఎయిర్స్ వైమానిక స్థావరం ఒకటి. వన్ ఆఫ్ పాకిస్తాన్స్ మేజర్ ఎయిర్ ఫీల్డ్స్, పాకిస్తాన్కు చెందినటువంటి పెద్ద వైమానిక స్థావరాలలో ఒకటైనటువంటి షాబాజ్ జాకోబాబాద్ ఎయిర్ ఫీల్డ్ అనేది ఒక పెద్ద పాకిస్తాన్కి చెందిన వైమానిక స్థావరం. దాన్ని టార్గెట్ చేయబడింది. వాజ్ టార్గెటెడ్ బై ద ఐఏఎఫ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఐఏఎఫ్ అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్. హీ సెడ్, దానిని టార్గెట్ చేసి కూల్చేయడం జరిగింది అని చెప్పేసి ఐఏఎఫ్ అధికారి చెప్పడం జరిగింది. హీ సెడ్, అతడు చెప్పాడు ఏంటంటే దేర్ వర్, ఇంకా అక్కడ ఇండికేషన్స్, అక్కడ కొన్ని సూచనలు కూడా ఉన్నాయి. దేర్ వర్ ఇండికేషన్స్ దట్, ఏంటివంటే అవి కనీసం అట్లీస్ట్ 1 AEW అండ్ C ఇన్ 1 హ్యాంగర్ అండ్ ఇన్ 1 హ్యాంగర్, హ్యాంగర్ అనేది ఒక ప్లేస్ అనమాట. ఇన్ 1 హ్యాంగర్ అండ్ ఇంకా ఏ ఫ్యూ F-16s, F-16కి సంబంధించినటువంటి ఇన్ అనదర్, ఆ హంగర్లో F-16కి సంబంధించినటువంటి కొన్ని విమానాలను అండ్ వర్ హిట్ డ్యూరింగ్ ద అటాక్. ఆ దాడిలో F-16 విమానాలు కొన్ని, హంగర్లో కొన్ని విమానాలను కూల్చివేయడం జరిగింది. ద ఐఏఎఫ్ చీఫ్ సెడ్, ఐఏఎఫ్ చీఫ్ చెప్పడం జరిగింది, ఐఏఎఫ్ చీఫ్ చెప్పారు ఏంటంటే ఇండియాస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, ఇండియాస్ అంటే ఇండియా యొక్క ఎయిర్ డిఫెన్స్, వైమానిక రక్షణ వ్యవస్థలు, సిస్టమ్స్ అంటే వ్యవస్థలు, వైమానిక రక్షణ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవి హ్యాడ్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్, మంచి జాబ్ చేశాయి, మంచి పని చేశాయి. ఏవి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి గొప్ప పని చేశాయి, ఒక మంచి పని చేశాయి అని చెప్పేసి ఐఏఎఫ్ చీఫ్ చెప్పాడు. ఎస్పెషల్లీ ఏం చేశాయంటే ముఖ్యంగా ద రష్యన్ S-400 సిస్టమ్, ద రష్యన్ S-400 సిస్టమ్ అనేది దానిని విచ్ హీ డిస్క్రైబ్డ్ యాజ్ ఏ గేమ్ చేంజర్. S-400 సిస్టమ్ అనే దానిని ఐఏఎఫ్ చీఫ్ ఏమని వర్ణించాడంటే అది ఒక గేమ్ చేంజరు, అంత బాగా వర్క్ చేసింది అని చెప్పాడు. డ్యూరింగ్ హిస్ టాక్, అతడు మాట్లాడేటప్పుడు డ్యూరింగ్ హిస్ టాక్ హీ షేర్డ్, అతడు పంచుకున్నాడు ఏంటంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్, ముందు అండ్ తర్వాత. దేనికి ముందు దేనికి తర్వాత అంటే ఇమేజెస్, బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇమేజెస్ ఆఫ్ ద డ్యామేజ్, ఇమేజెస్ చిత్రాలు, ఆఫ్ ద డ్యామేజ్లో జరిగినటువంటి చిత్రాలు, ఫొటోస్. డ్యామేజ్ అంటే నష్టం. కాజ్డ్ బై ద ఇండియన్ అటాక్, ఇండియా ఐఏఎఫ్ అటాక్ చేసినప్పుడు, దాడి చేసినప్పుడు, పాకిస్తాన్ విమాన స్థావరాల మీద దాడి చేసినప్పుడు జరిగినటువంటి నష్టాన్ని, నష్టం జరగకముందు, నష్టం జరిగిన తర్వాత ఇమేజెస్ గురించి మాట్లాడాడు తను. ఆ ఫొటోస్ షేర్ చేసుకున్నాడు. ఆన్ జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ ఎట్ బహల్వార్పూర్ అండ్ ద లస్కర్-ఈ తాయిబా హెడ్ క్వార్టర్స్, లస్కర్-ఈ తాయిబా హెడ్ క్వార్టర్స్ మీద, మహమ్మద్ జైషే హెడ్ క్వార్టర్స్ మీద దాడి జరిగినప్పుడు, ఇండియా దాడి చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వైమానిక దాడుల వల్ల జరిగిన నష్టానికి ముందు, దాడికి ముందు, దాడి తర్వాత జరిగినటువంటి ఫోటోలని షేర్ చేసుకున్నాడు. ఎట్ ముర్దైక్ బోత్ ఇన్ పాకిస్తాన్, ముర్దైక్లో అండ్ పాకిస్తాన్లో జరిగినటువంటి ఆ నష్టాలని ఐఏఎఫ్ చీఫ్ ఫొటోస్ని షేర్ చేసుకోవడం జరిగిందట. సో రైట్, ఇది. థ్యాంక్ యూ.